వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దాం. మనకొచ్చి అన్ని పండగలే కనుక పరవాన్నాన్ని ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి మనం లీటర్ పాలు తీసుకున్నాం. దీంట్లోకి 150 గ్రాములు బియ్యం, 50 గ్రాములు సగ్గు బియ్యాన్ని ఒక అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. అలా నానడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పాలు మరుగుతున్నాయి. మనకి లీటర్ పాల్లో ఒక పావు లీటర్ వాటర్ వేసుకుని పాలు ఇలా మరిగిన తర్వాత బియ్యాన్ని వేసుకుని దాంట్లో బాగా దగ్గరికి ఉడకనివ్వాలి. రైస్ అంతా మెత్తగా ఉడికేదాకా. మనం ప్రతి పండుగల్లో ఎక్కువ పరవాన్నాన్ని వండుకుంటాం కనుక ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా దగ్గరికి మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనం పావు కేజీ బెల్లాన్ని వేసుకున్నాం. ఒక అర టీ స్పూన్ యాలక్కాయల పొడి కూడా. అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత యాలక్కాయల పొడి కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని, చాలామంది పాలు ఇరిగిపోతాయి అంటారు. మరి నేను అలాగే వేసేస్తాను. బెల్లం అయితే మటుకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి, కొంతమంది పాకం పెట్టి కూడా వేస్తారు. మనం ఇలా పెట్టి వేయడం వల్ల స్టవ్ మీద ఉండగానే బెల్లం కరుగుతుంది కనుక బాగుంటుంది టేస్ట్ కూడా రైస్కి పట్టి. అంతగా మనకి ఇరిగిపోద్ది అనుకుంటే ఇలా కిందకి దించేసుకుని బెల్లం వేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి కలుపుకుంటే కరిగిపోతుంది కనుక చాలా బాగుంటుంది. పరవాన్నం ఇలా ఉండి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. దీంట్లోకి 2 స్పూన్లు జీడిపప్పు, 2 స్పూన్లు కిస్మిస్ వేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యిలో దోరగా వేయించుకుని ఇలా వేసేసుకుంటే ఎంతో అదిరిపోయే టేస్ట్తో ఎంతో రుచిగా పరవాన్నం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా